హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటూస్ హ్యాపీ హబ్. చోటు నేను విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాము. వాళ్ళ డాడీ ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక ఒక 5-10 మినిట్స్కి ట్రైన్ వచ్చింది. వాళ్ళ డాడీకి సీట్ పెట్టుకున్నాడు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. చోటుకి 9 మంత్స్ వచ్చాయి. సో పుట్టు వెంట్రుకలు తీయించాలని చెప్పి మా ఇంటికి వెళ్తున్నాము. అక్కడి నుంచి మేము శ్రీశైలంకి వెళ్తాము. బట్ మేము వెళ్ళే వరకు నైట్ చాలా లేట్ అయింది, టైర్డ్ అయ్యాం. బట్ అయినా మార్నింగ్ తొందరగా వెళ్ళాలి కదా అని ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము 9కి అలా. కొంతమంది అనుకుంటుంటారు ఎర్లీ అంటే 9 o'clock అని. బట్ అందరు రెడీ అయ్యాకే స్టార్ట్ అవ్వాలి కదా. సో అందరు రెడీ అయ్యే వరకు టైం అయిందనమాట. ఇంకా మేము అక్కడి నుంచి అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాం. సో అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా డాడ్ మా మమ్మీ వాళ్ళని ఎక్కించుకున్నాము. ఇంకా వాళ్ళు ఎక్కిన తర్వాత చోటు ఇంకా ఆబ్వియస్గా మా డాడ్ దగ్గరికి బాగా ఊగుతాడు. ఎందుకంటే డాడ్ ఎక్కువగా ఎత్తుకొని తిప్పుతుండే కాబట్టి ఇంకా మా మమ్మీ దగ్గర కాసేపు కూర్చొని ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, నా జుట్టు పట్టుకొని ఎలా చేస్తున్నానో చూడండి. వాడు అంతమందిని ఒకేసారి చూసేవరకు ఫుల్ యాక్టివ్ అయిపోయాడు, గోల గోల చేస్తున్నాడు. మనకి ఫస్ట్ శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు అచ్చంపేట అని ఒక విలేజ్ వస్తుంది. అది విలేజ్ ఏం కాదు, మండల్, చాలా పెద్దది. అక్కడి నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కింద నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ పైకి ఎక్కిన తర్వాత చూడాలి. చాలామంది అయితే ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి బైక్స్లో వెళ్తుంటారు. మనం బస్సులలో దాంట్లో వెళ్తాము సేఫ్టీ కోసం. బట్ మనం ఎంజాయ్ చేయాలి అంటే బైక్లో వెళ్తే చాలా బాగుంటుందంట. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, బట్ చెప్తే విన్నాను. ఇంకా మనం అక్కడికి రీచ్ అయిన వెంటనే ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. మనం ఖచ్చితంగా అక్కడ గణేష్ని దర్శించుకొని వెళ్ళాలి. చాలామంది అలానే చేస్తుంటారు. మనకు తెలుసు కదా, శివుడి కంటే ముందు గణేష్ని మొక్కుకొని వెళ్ళాలని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య ముందే వచ్చాడు. అంటే మాతో పాటు రాలేదంటే వేరే దగ్గర వర్క్ చేస్తాడు కాబట్టి అక్కడ నుంచి వచ్చేసాడు. ఇంకా అన్నయ్య వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసాము. పుట్టు వెంట్రుకలు తీయడానికి మనకు మెయిన్గా కావాల్సింది మేనమామనే కదా. మేనమామ లేకపోతే ఎలా. సో ఇంకా అన్నయ్య వచ్చాడు కదా, వెళ్ళి కూర్చున్నాం అక్కడ. చూడండి, వాడు ఎవరైనా జుట్టు పట్టుకుంటే చిన్నపిల్లలు ఏడుస్తారు, ఏదో ఒకటి చేస్తారు కదా. మేమైతే వాడి హెయిర్ని చాలా మిస్ అయ్యాం. చాలా ముద్దుగా ఉంటుండే చోటు. నేను ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా చోటుకి ఒక చిన్న పిలక వేసిన, మళ్ళీ ఎన్ని డేస్కి ఎలాంటి జుట్టు వస్తుందో అని. ఇంకా మేనమామ చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి కదా, అంటే ఎన్నిసార్లు కత్తిరించాలి అలా అని చెప్పి ఒక 2-3 టైమ్స్ అలా మా అన్నయ్యతో కత్తిరించారు. తర్వాత ఇంకా వాడు ఏడుస్తాడు అనుకుంటే అస్సలు ఏడవట్లేదు. అక్కడ వాళ్ళు ఏదో చెప్పి మన దగ్గర చాలా డబ్బులు తీసుకుంటారు. మేనమామ కదా ఇన్ని డబ్బులు ఇవ్వాలి, పేరెంట్స్ కదా అన్ని డబ్బులు ఇవ్వాలి, తాతలు కదా అని చెప్పి. కానీ మోసపోవద్దు, ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి చాలు. బట్ చాలా అడుగుతారు. ఇంకా చూడండి, వాడు నవ్వుతున్నాడు. వానికి ఇంకా ఏం స్టార్ట్ అవ్వాలి, జస్ట్ పైన హెయిర్ని కట్ చేసాం కదా. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు హెయిర్ ఉన్నప్పుడు చోటు. నాకైతే అస్సలు గుండు చేయించాలి అనిపించలేదు, బట్ చేయించాలి కదా. ఖచ్చితంగా పుట్టు వెంట్రుకలు తీయించాలి, లేకపోతే హెల్త్ అంతగా బాగుండదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో పెద్దవాళ్ళ మాటలు కూడా వినాలి కదా. ఇంకా అయిపోయింది మా అన్నయ్య కట్ చేయడము. రింగ్లో పెట్టి అలా కట్ చేస్తారు మేనమామ. నేను అదే ఫస్ట్ టైం చూడడం. అంతకుముందు వెళ్ళానేమో కానీ నేను చూడలేదు ఇలాంటివి ఇంత ఉంటుందని. నార్మల్గా పిల్లలు ఇలా హెయిర్ని పట్టుకున్నప్పుడు అలా ఏమైనా చేసినప్పుడు ఏడుస్తారు కదా. సో వీడు కూడా ఏడుస్తాడని చెప్పి నేను వాడి కోసం టాయ్స్ కూడా తీసుకెళ్ళాను, చేతిలో ఇచ్చాను. అవి పట్టుకొని కొంచెం సేపు కూర్చున్నాడు నార్మల్గా. అందరు చూడండి ఎంత ఎక్సైట్మెంట్తో చూస్తున్నారు. అరే వీడేంట్రా పిల్లలందరూ ఏడుస్తే వీడు మాత్రం ఇలా ఉన్నాడు, గ్రేటే చోటు అని చెప్పి. నిజంగా చాలా గ్రేట్ చోటు. కాసేపు ఇంకా మా అన్నయ్య కట్ చేసిన తర్వాత కాసేపు అయ్యాక మా ఇద్దరితో కూర్చోబెట్టారు. అంటే మాతోనే ఉన్నాడు, బట్ మేము పట్టుకుంటే ఇంకా ఆమె అక్కడ ఉంటారు కదా గుండు చేయడానికి. ఇంకా ఆమె స్టార్ట్ చేసింది. వాడు అసలు ఇంకా కూర్చొని కదులుతున్నాడు. ఎందుకంటే ఇంతకటి వరకు మా అన్నయ్య పైన హెయిర్ని జస్ట్ ఇలా కట్ చేశాడు, కానీ ఇప్పుడు మాత్రం ఆమె రేజర్తో చేస్తుంది కదా. వాడికి ఏమనిపిస్తుందో, కొంచెం సేపు బాగున్నాడు అంటే ఏడవలేదు అంతగా,
కానీ చూడండి కొంచెమైనా ఇలా మనకు ఇరిటేట్ అయినట్లు అనిపిస్తుంది కదా. వాడు కొంతసేపు బాగున్నాడు, తర్వాత నాకైతే పట్టుకోవడానికి రాలేదు చోటుని. అక్కడిక్కడ కదిలాడు. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, గట్టిగా పట్టుకున్నాడు. నాకేమనిపించిందంటే మనం డబ్బులు ఇస్తాం కదా, ఆ డబ్బులను బట్టి కూడా వాళ్ళు మనకు ఎలా చేయాలి ఏంటి అని డిసైడ్ అవుతారనిపించింది. మా అన్నయ్య ఇచ్చాడు, ఇంకా మా హస్బెండ్ ఇచ్చాడు. సో ఆమె మాత్రం చాలా బాగా చేసింది, చోటుకి ఒక్క దగ్గర కూడా ఏం కాకుండా. బట్ మేము కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి టైం తీసుకొని మరీ చేయమన్నాము. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, చాలా ఏడుస్తారు. కొంచెం ఎక్కడైనా ఏదైనా జరిగినా బాగా పెయిన్ వస్తుంది. చూడండి ఇంకా అయిపోయింది. తర్వాత మా అన్నయ్య ఎత్తుకున్నాడు, ఏడ్చాడు కాసేపు. చూడండి ఇప్పుడు ఎలా నవ్వుతున్నాడో. బయటికి వచ్చేసాం ఇంకా అక్కడి నుంచి, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి కదా, లేట్ అవుతుందని చెప్పి. ఇంకా మా అన్నయ్య అక్కడి నుంచి మేము రూమ్స్ తీసుకున్నాం. అక్కడికి వచ్చి ఇంకా వెళ్ళిపోయాడు, ఎందుకంటే మా వదిన ఇంకా పాప అక్కడే ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఒక్కరు అవుతారు కదా అని వెళ్ళిపోయారు. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాము. నైట్ టెంపుల్కి వెళ్ళి ఇంకా ఫొటోస్ దిగి నైట్ వచ్చి పడుకొని, ఇది మార్నింగ్ అనమాట. అక్కడ జ్యోతి వెలిగిస్తారు, నేను కూడా వెలిగించాను. చోటు అయితే చాలా టైర్డ్ అయిపోయాడు. చూడండి ఫొటోస్ కూడా దిగడానికి ఓపిక లేకుండా ఎలా పడుకున్నాడో. బట్ రూమ్కి వచ్చాక చూడండి మా అమ్మతో ఎలా ఆడుకుంటున్నాడో. వాడికి నిద్ర ఇంకా తిండి రెండు లేకుంటే తప్ప అస్సలు ఏడవడు. ఎవరెత్తుకున్నా సరే వాళ్ళ దగ్గరికి మంచిగా వెళ్తాడు. ఇంకా మేము అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలి కదా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి శివాజీ టెంపుల్కి వెళ్ళామన్నమాట. దగ్గరలోనే ఉంటుంది, ఓన్ వెహికల్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చూడండి వాడు టెంపుల్ లోపలికి విడిచిపెడితే ఎలా వెళ్తున్నాడో. స్టెప్స్ కూడా అదే ఫస్ట్ టైం ఎక్కడం. నేను ఆల్రెడీ ఆ స్టెప్స్ ఎక్కుతున్న వీడియో పోస్ట్ చేశాను, అదే ఫస్ట్ టైం చోటుని స్టెప్స్ ఎక్కించడము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మేము జస్ట్ ఇలా నేను మా హస్బెండ్ ఇంకా కొంతమంది జస్ట్ ఇలా చూసుకొని వచ్చేసాము. కానీ మా డాడీ మా మమ్మీ వాళ్ళు చూడండి చదువుకుంటూ వస్తున్నారు స్టోరీని. పాతాళగంగ ఉంటుంది కదా, బట్ మేము ఈవినింగ్ చోటుకి గుండు చేయించుకొని రిటర్న్ అయ్యే వరకే నైట్ అయిపోయింది. సో వెళ్ళలేదు, రూమ్కి వెళ్ళి స్నానం చేసుకున్నాము. వెళ్తే బాగుండు అనిపించింది, బట్ అక్కడ కూల్ వాటర్ కదా, మళ్ళీ వాడికి ఫీవర్ వస్తే కష్టం అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. ఇంకా మేము ఇప్పుడు రిటర్న్ అయిపోయాము. చూడండి నేనైతే చాలా వ్యూ కోసమే నేను వెయిట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలాసార్లు వెళ్ళాను. చోటు కూడా ముందు కూర్చొని మా డాడ్తో బయట వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు, అరుస్తున్నాడు వాడు. కొంతమంది అనుకుంటారు ఏముంది ఈ వ్యూ చూడడం ఏంటి అని, బట్ నేచర్ అంటే ఇష్టం లేని వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇలాంటి వ్యూసే నచ్చుతాయి. మెయిన్గా శ్రీశైలంకి ఘాట్ రోడ్కి వెళ్ళాలని చెప్పే, ఘాట్ రోడ్ ఉంటుందని చెప్పే చాలామంది వెళ్తారు. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో బైక్పై చాలామంది వెళ్తారని, ఎందుకంటే అమేజింగ్ వ్యూ అయితే. ఇంకా మేము గేట్స్ దగ్గరకు వచ్చేసాం, ఆపుదాం అనుకున్నాం ఓన్ వెహికల్సే అని. బట్ అక్కడ వాటర్ ఏం మన గేట్స్ ఓపెన్ చేయలేదు కదా, వాటర్ ఏం ఎక్కువగా లేవు. సో ఇంకా మేము ఆపకుండా మామూలుగా వచ్చేసాము. ఇంతకీ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. ఇంకా శ్రీశైలం తర్వాత మనం ఆల్రెడీ కింద నుంచి వచ్చేటప్పుడే ఉమామహేశ్వరం ఉంటుంది. అంటే రోడ్ మనం చేంజ్ అవుతాం కొంచెం సైడ్కి శ్రీశైలంకి వెళ్ళడానికి. ఇంకా అందుకే మేము ఇప్పుడు ఉమామహేశ్వరంకి వెళ్తున్నాం అనమాట. అక్కడైతే ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది, చాలా మంచి ప్లేస్ అది కూడా. ఇంకా మేము ఉమామహేశ్వరంకి రీచ్ అయ్యాము. అక్కడ మంకీస్ అయితే ఎన్ని ఉంటాయంటే అబ్బో, ఏదైనా ఉంటే మన హ్యాండ్లో ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాయి. నేనైతే చాలా భయపడిపోయా. చోటు క్యాప్ చూడండి, నేను వాడి క్యాప్ మర్చిపోయా, చాలా కూల్గా ఉంది వెదర్ అని చెప్పి వెళ్ళి తీసుకొని వస్తుంటే నా వెంట పడ్డాయి. ఎందుకంటే దాన్ని తీసుకోవడానికి ఆ క్యాప్ని చూసి అదేదో క్యాట్ లేకపోతే ఏదైనా చిన్న డాగ్ ఏదో అనుకున్నాయి. ఇంకా నేను కింద పడేశాను, మళ్ళీ అవి చూసి వెళ్ళిపోయాయి. అక్కడ శివలింగం ఉంటుందన్నమాట. ఇంకా మనము వాటర్ ఉంటాయి, వాటర్తో అభిషేకం చేయొచ్చు. ఇందాక చూసారు కదా. ఇంకా మేము లేట్ అయిపోయింది, అప్పటికే ఈవినింగ్ 5 o'clock అవుతుంది. ఇంకా నిన్న వచ్చాం కదా, సో ఇంకా వెళ్ళాలని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోయాం.
బట్ ఇలాంటి ఘాట్ రోడ్స్లలో మాత్రం ట్రావెల్ చేయడం చాలా చాలా కష్టం. ఇంకా బైక్ పైన వెళ్ళే వాళ్ళు ఎవరైనా చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం మనం అటు ఇటుగా ఉన్న చాలా కష్టము. రోడ్ చాలా పెద్దగా ఉంటుంది, బట్ టర్నింగ్స్ దగ్గర భయం వేస్తుంటుంది చాలా. మనం గట్టిగా పట్టుకొని కూర్చున్నా కూడా అటు ఇటు జారిపోతుంటాము. సో బీ కేర్ఫుల్. ఇంకా ఇంటికి వచ్చేసాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.